మూవీలో ఈ క్యామియోస్ మూవీకి హైప్ ఇవ్వడానికి పెట్టారా లేదా మనల్ని పైకి పంపించడానికి పెట్టారా తెలియదు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పే క్యామియోస్ మూవీని పూల బాటలో నడిపిస్తుంది అనుకుంటే అది ట్రాక్ తప్పి ట్రోమాని క్రియేట్ చేసినాయి. వీడియోకి ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అవసరం లేదు కానీ ఖచ్చితంగా ఒక కామెంట్ మాత్రం చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక కామెంట్ వల్ల ఈ వీడియో 10 మందికి షేర్ అవుతుంది. మన లిస్ట్ లో మొదటి రత్నం వచ్చేసి కల్కిలో కొండన్న. మూవీ మొత్తం ఒక రోల్స్ రాయల్లా జాలీగా వెళ్తుంటే మన విజయన్న మాత్రం కంకర్రాడు దించాడు. నాగశ్విన్ కొండన్నకు అర్జున్ రెడ్డి క్యారెక్టర్ చేయమంటే లేదు నేను అర్జున్ రెడ్డి క్యారెక్టర్ చేస్తా అని పరకాయ ప్రవేశం చేసి మరి అర్జున్ రెడ్డి మూవీ పోయింది. కల్కి లాంటి ఫ్యూచరిస్టిక్ మైథలాజికల్ గ్రాండ్ స్కేల్ ఉన్న మూవీలో కంప్లీట్ గా న్యూ టోన్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం గానీ స్క్రీన్ మీద కనిపించేది మాత్రం అర్జున్ రెడ్డి. ఆమె అంటే సర్ప్రైజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి గానీ ఇక్కడ మాత్రం సర్ప్రైజ్ ఉంది కానీ ట్రాన్స్ఫర్మేషన్ లేదు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, స్లాంగ్ అన్ని అర్జున్ రెడ్డి ఫ్లేవరే అనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 ఇంకా చాలా ఎంటర్టైనింగ్ ఉంటది. కాకపోతే మీకు నచ్చిందా నచ్చలేదా అనే కొంచెం డౌట్ ఉంటది. సో కామెంట్ చేయండి, నచ్చితే ఇంకొక పార్ట్ దించేస్తా. అనే లిస్ట్ లో రెండో రత్నం వచ్చేసి డబుల్ స్మార్ట్. దీనిలో సంజయ్ దత్ క్యామియో ఉన్నది మామా. సంజయ్ దత్ ని డబుల్ స్మార్ట్ లా దింపుతున్నారు అంటే కేజీఎఫ్ తర్వాత దింపుతున్నాడు కదా అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ స్కై లెవెల్ వెళ్ళిపోయింది. అదిరా రేంజ్ ప్రజెన్స్ ఉంటది అని అనుకుంటే మనల్ని అందరిలా అందరి చేసేసిండు. బిగ్ బుల్ అంటున్నాడు, ఇంటర్నేషనల్ డాన్ అంటున్నాడు, బ్రెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నాడు. లాస్ట్ కు చూపించింది పాత చింతకాయ పచ్చడినే కదా. ఈడ మెయిన్ ముచ్చట ఏంటంటే మన సంజయ్ దత్ చచ్చిపోతాడు కాబట్టి మెమరీ ట్రాన్స్ఫర్మ్ చేయాలి అని అంటాడు. ఐ మీన్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఆల్రెడీ రామ్ సక్సెస్ అయింది కాబట్టి 1 minute ట్రై చేయాలి అనుకుంటాడు. లాస్ట్ కత్త ఏంది తెలుసా, అసలు వాడు చచ్చిపోడట, మనకి మెమరీ ట్రాన్స్ఫర్ చేయాలి అనే ఆలోచన గుట్టించిందే వీడట. అదేందిరా అది అంత పెద్దోని తీసుకొచ్చి ఎటువంటి పంచాయతీలు లేకుండా ఓన్లీ 4 గంటల బుల్లెట్లు కాల్చి కటౌట్ చూసి పైసలు ఇచ్చుడు ఏందిరా. మరి జోకర్ ని వేసేసిరు గారు లాస్ట్. మన మూడో రత్నం వచ్చేసి సల్మాన్ బాయ్ ఇన్ గాడ్ ఫాదర్. ముచ్చట ఏంటంటే ఇది రీమేక్. ఇది చూసినాక ఏమర్థమైందంటే మనలో రీమేక్ కూడా సరిగ్గా వేయాలి. మీరు ఒరిజినల్ చూసి రీమేక్ చూస్తే మీకు ఎట్లాంటి డిఫరెన్స్ కనిపిస్తాయంటే బాబా కథనే మార్చిపారు దింగిర్రా అన్న ఫీలింగ్ వస్తుంది. సరే ఇక అది ఎట్లా రాడ్ మూవీ అయినా కానీ సరే ఈ రాడ్ ఇంట్రో గురించి మాట్లాడుకుందాం. సోల్మాన్ బాయ్ ఉంటాడు మామా. బాబా ఆ చీకట్లా గ్రీన్ స్క్రీన్ అని ఏర్పడుతుంది. మళ్ళీ బైక్ కు ఆటో పైలట్ ఇక చేతులు పట్టుకోడు, ముడ్డ హ్యాండిల్ పట్టుకోవడం ఏం లేదు. సప్పుడుగా కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. స్టైల్ ఒక బటన్ నొత్తుతోనే రాకెట్లు పోతే ముందరున్న కంటైనర్ లేపడదంతే. సీరియస్ గా ఉన్న పొలిటికల్ డ్రామాని పొట్లం గట్టి పక్కకు వారేసినట్టు అనిపించింది మా. అసలు మూవీ చూసినాక నాకు వచ్చిన డౌట్ ఏంటంటే నార్త్ ఉన్న మార్కెట్ కోసం సల్మాన్ బాయ్ ని దించిరు కానీ అవసరం లేదు. అసలు మూవీ మొత్తంలా చిరంజీవికి ఫోన్ చేస్తాడు అన్నగారు అనగానే అబ్బాబ్బాబ్బా చెవుల సీజన్ పోసిండ్రా స్వామి అనిపించి. మనోడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకుంటాడు కానీ ఏం వేసుకోకపోయినా మిగతా పాటలన్నీ బుల్లెట్ ప్రూఫే. అంటే మూవీ చూస్తే అర్థమైపోతుంది మీకు. ఎక్కడ చూసినా సరే రాకెట్ లాంచర్ పట్టుకున్నాడు, టప్పట పేసి పడతాడు, ఏకేం పట్టుకుంటాడు కాలుతాడు. ఒరి అమ్మ అసలు ఎవరిని కాలుతాడో ఎందుకు కాలుతాడో. మళ్ళీ జీపును ఒకటే దెబ్బ. బ్రహ్మానందం అతడు మూవీలో పత్తి బత్తాన్ని తీసేసినట్టు తీసి పడదింగిరా జీప్. నాకు అనిపించింది ఏంటంటే చేయాలి కానీ అతి చేయకూడదు.